బొల్లపల్లి మండలం జయంతి రామపురం మేలవాగు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్న వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు గంగా కృష్ణమూర్తి గారు మక్కిన మల్లికార్జునరావు గారు పార్టీ మారి ఈ రోజున కృష్ణదేవరాయలు గారు ఎంపీగా పోటీ చేస్తుంటే మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంజనేయులు గారు మంచి వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, సపోర్ట్ చేస్తున్నాం. మరి నువ్వు ఈ బ్రహ్మనాయుడు గారి చరిత్ర ఏంటి చెప్పే కదా ఇందాక కథలన్నీ. ఈ కథలతో పాటు ఈ మధ్యలో మాట్లాడితే బాబా అంటాడు, బూడే అంటాడు, లంబు అంటాడు, జంబు అంటాడు. అసలు అదేంటో మాకు అర్థం కాదు. అది ఆంజనేయులు గారు బ్రహ్మాండంగా చెబుతారు. ఆయన ఏ ఇసుక అమ్ముతున్నాడో, ఏ బ్రాందీ షాపులు అమ్ముతున్నాడో, ఏ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడో ఇవన్నీ కూడా కథలుగా చెబుతారు. అయితే నేను ఈ గ్రామ పెద్దలందరికీ మనవి చేసేది ఒకటే, వైఎస్ఆర్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోతే సంక్షేమ పథకాలు పోతాయని ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి దాన్ని నమ్మకాకండి. ఇందిరాగాంధీ గారు ప్రవేశపెడితే ఈ దేశంలో సంక్షేమ ఫలాలు ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు. అంతకంటే ఎక్కువ 200ని 2000 చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ చేశారు. ఈనాటి ముఖ్యమంత్రి 3000 చేశారు. రేపు చంద్రబాబు గారు 4000 చేస్తారు. వస్తాయి కదా. ఆడవాళ్ళకి బస్ ఫ్రీ, ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అమ్మఒడి ఒకరు కాదు 3 ఇస్తారు. ఇలాంటి ఫలాలన్నీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా అందిస్తాడు. కానీ అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి అవసరం, రాజధాని అవసరం, పోలవరం అవసరం, వరికపూడి సెలవు అవసరం. ఉంటేనే మన రైతులం బతకగలుగుతాం. ముఖ్యంగా పేదవారికి బీసీ సోదరులందరూ కూడా మనం చేస్తున్నా 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెన్షన్ తగ్గించారు. రేపు ప్రభుత్వం రాంగలోనే 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి బీసీ సోదరుడు కూడా 4000 రూపాయలు పెన్షన్ ని చంద్రబాబు గారు అందిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా అందరికి అర్థమైంది. నిన్న నామినేషన్ తో వినుకొండలో కూడా అర్థమైపోయింది. చూశారుగా చంద్రబాబు గారు అప్పల గురించి అయ్యల గురించి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆయన పనే హరిలోరంగా హరి అని ఆయన పాట ఆయనకే వస్తుంది. నిన్న నామినేషన్ తో అర్థమైపోయింది. తెలుగుదేశంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నాడు. మన అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు, మా మిత్రులు ఎమ్మెల్సీ గంగా కృష్ణమూర్తి గారు, వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీ పెద్దలు, జనసేన పెద్దలకి, గ్రామ యువకులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణమూర్తి గారు చెప్పారు, మీకు ఆ దేవుడి ముందు ఒకే నిజం చెబుతున్నానయ్యా. శ్రీకృష్ణదేవరాయలు గారు, గంగా కృష్ణమూర్తి గారు, మక్కిన మల్లికార్జునరావు గారు ముగ్గురు కూడా పోయినసారి ఆ పక్కన వచ్చినామయ్యా. అర్థమైంది కదా. ఆ పార్టీ తరఫున వచ్చినాం. మరి ఇటెందుకు వచ్చామయ్యా? ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకే ఒక కారణం, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. మన బిడ్డల భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాజధాని వస్తుంది. ఆ రాజధాని వస్తేనే మా పిల్లలు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మన గోదావరి నీళ్ళు వస్తాయి. దాని గురించి ఆంజనేయులు గారు చక్కగా చెబుతారు. అన్నిటికి మించి వరికపూడి సేల వస్తుంది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో కష్టపడి అనుమతులు తీసుకొచ్చాడు. మన దగ్గరలో ఉన్న పిడుగురాళ్ల 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాడు, వినుకొండలో అండర్ పాస్ తీసుకొచ్చాడు, హైవేలు చేశాడు, గుళకమైన బ్రిడ్జిలు తీసుకొచ్చాడు. ఇంత కష్టపడే యువకుడు శ్రీకృష్ణదేవరాయలు మంచి అభ్యర్థి మనకి ఎంపీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ తదుపరి ఎమ్మెల్యేగా గత 20 సంవత్సరాల నుంచి గెలుపోవడంతో సంబంధం లేకుండా శివశక్తి ఫౌండేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, కళ్ళు, కళ్ళజోళ్ళు,